హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మౌత్ వాష్ వాడడం వల్ల మన ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చు దాని గురించి మనం తెలుసుకుందాం. మన స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. కొందరికి నోటి నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల నలుగురిలో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు తమ సమస్య నుంచి బయటపడేందుకు నోరు తాజాగా అనిపించేందుకు రకరకాల మౌత్ వాష్లు వాడుతూ ఉంటారు. ఇవి బ్యాక్టీరియాలను అరికట్టి నోటి నుంచి దుర్వాసన రాకుండా మనం ఆత్మవిశ్వాసంగా ఉండేటట్టు చేస్తుంది. అలాగే హానికర సూక్ష్మజీవులను అడ్డుకొని చిగుళ్ళు గట్టిగా ఉండేలా వాపు లాంటి సమస్యలు రాకుండా చూస్తుంటాయి. పంటి మీద మరకల్ని పోగొట్టి అవి మెరిసేలా చేస్తాయి. అయితే బ్రష్ చేసిన వెంటనే కాకుండా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మౌత్ వాష్ వాడడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. రాత్రి భోజనం తర్వాత లేదా నిద్రపోయే ముందు మౌత్ వాష్ చేసుకోవడం చాలా మంచిది. ఏ మౌత్ వాష్ ఉపయోగించాలి అనే విషయంలో డెంటిస్ట్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మౌత్ వాష్ ఎలా వాడాలి అనే విషయంలోనూ వైద్యుల సూచనలు పాటించండి. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ మౌత్ వాష్ వాడడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.